సీఎం చంద్రబాబు నాయుడు తన ప్రాధాన్యతలేమిటో ప్రజలకు స్పష్టంగా సంకేతాలు పంపుతున్నారు. ముఖ్యమంత్రిగా పదవి బాధ్యతలు స్వీకరించిన వెంటనే ఆయన ఆంధ్రప్రదేశ్ జీవనాడిగా పేరుగాంచిన పోలవరం ప్రాజెక్టును సందర్శించారు. 5 సంవత్సరాలుగా వైసీపీ ప్రభుత్వం విధ్వంసం సృష్టించిన పోలవరం విషయం ప్రజలకు తెలియచెప్పారు. తాజాగా చంద్రబాబు ఆంధ్రుల కలల రాజధాని అమరావతిలో పర్యటించారు. రాజధాని నిర్మాణంపై ప్రజల అభిప్రాయాలను తెలుసుకుని భవిష్యత్తు కార్యాచరణ ప్రణాళికను రూపొందిస్తామని ప్రకటించారు. సీఎం చంద్రబాబు తన పాలన మార్క్ చూపిస్తున్నారు. జగన్ రెడ్డి హయాంలో విధ్వంసానికి గురైన ఆంధ్రుల రాజధాని అమరావతిలో పర్యటించారు. ఉండవల్లిలోని తన నివాసం పక్కనే ఉన్న ప్రజావేదిక కూల్చివేసిన ప్రదేశం నుంచి తన పర్యటనను ప్రారంభించారు. ప్రజావేదిక వద్దకు చంద్రబాబు వచ్చిన సమయంలో సిఆర్డీఏ అధికారులు అక్కడే ఉన్నారు. రూల్స్ ప్రకారం ప్రజావేదికను కూల్చారా, లిఖితపూర్వక ఉత్తర్వులు ఉన్నాయా అని చంద్రబాబు అధికారులు ప్రశ్నించారు. తమకు లిఖితపూర్వక ఉత్తర్వులు లేవని, ఆనాటి కమిషనర్ నుంచి కేవలం మౌఖిక ఆదేశాలు మాత్రమే అందాయని చెప్పారు. ప్రజావేదిక జగన్ విధ్వంసానికి ఉదాహరణగా ఎప్పుడూ నిలిచిపోతుందని చంద్రబాబు వ్యాఖ్యానించారు. సీడ్ యాక్సెస్ రోడ్ లో పర్యటించిన చంద్రబాబు అక్కడి నుంచి ఉద్దండరాయనిపాలెంలో ఉన్న రాజధాని శంకుస్థాపన ప్రదేశానికి వెళ్లారు. అక్కడ రాష్ట్రంలో, దేశంలో వివిధ పుణ్యక్షేత్రాల నుంచి తీసుకువచ్చిన మట్టి ఉన్న ప్రాంతానికి వెళ్లి అక్కడ సాష్టాంగ ప్రణామం చేశారు. అక్కడి నుంచి ఆయన రాజధాని నమూనా ఉన్న ప్రదేశంలో కూడా పర్యటించారు. రాజధానికి సంబంధించిన నమూనాను కూడా కొంతమంది ముష్కరులు ధ్వంసం చేసిన వైనాన్ని సిఆర్టీఏ అధికారులు అడిగి తెలుసుకున్నారు. ఆ తర్వాత చంద్రబాబు నేరుగా అఖిల భారత సర్వీస్ అధికారుల క్వార్టర్స్, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల క్వార్టర్స్ భవనాల సముదాయాన్ని పరిశీలించారు. చంద్రబాబు నాయుడు అక్కడి నుంచి హైకోర్టు వరకు వెళ్లారు. హైకోర్టుకు వెళ్లే మార్గంలో ఉన్న మంత్రులు, జడ్జీల క్వార్టర్స్ ను కూడా సందర్శించారు. వాటి నిర్మాణ పురోగతిని కూడా చంద్రబాబు అధికారులు అడిగి తెలుసుకున్నారు. హైకోర్టుకు వెళ్లే మార్గంతో పాటు రాజధానిలో ఉన్న విద్యా సంస్థలు అయిన విట్, ఎస్ఆర్ఎం కు వెళ్లే మార్గాలను కూడా పరిశీలించారు. ఈ రహదారులు అధ్వానంగా ఉండటాన్ని చూసి అధికారులను ప్రశ్నించారు. హైకోర్టు వద్దకు వెళ్లిన సమయంలో కొంతమంది న్యాయవాదులు అక్కడ ఉండటంతో వారిని చూసి చంద్రబాబు తన వాహనాన్ని ఆపించారు. న్యాయవాది వివి లక్ష్మీనారాయణ పిలిపించి మాట్లాడారు. హైకోర్టు వద్ద అన్నా క్యాంటీన్ ఉండేదని, వైసీపీ ఆ క్యాంటీన్ ను నిలిపివేసిందని, వెంటనే క్యాంటీన్ ను పునరుద్ధరించాలని కోరారు. ఇందుకు చంద్రబాబు త్వరలోనే క్యాంటీన్ ను పునరుద్ధరిస్తామని చెప్పారు. అక్కడి నుంచి సీఎం నేరుగా 4వ తరగతి ఉద్యోగుల నివాస భవనాల సముదాయానికి వెళ్లారు. ఈ ప్రాంతానికి వెళ్లేందుకు రహదారులు కూడా అధ్వానంగా ఉన్నాయి. అదేవిధంగా ఈ ప్రాంతంలో రహదారులను తవ్వి మట్టి, కంకర తీసుకువెళ్లారని అధికారులు చంద్రబాబుకు వివరించారు. ఇటువంటి వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కూడా చంద్రబాబు సమావేశంలో అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఆ తర్వాత చంద్రబాబు నేరుగా రాజధాని రైతులతో మాట్లాడారు. రైతులు తాము గత 5 సంవత్సరాలుగా ఎదుర్కొంటున్న ఇబ్బందులను చంద్రబాబుకు వివరించారు. అన్నింటిపై అధ్యయనం చేసి నిర్ణయాలు ప్రకటిస్తామని, రైతుల కోరికలను సానుకూలంగా పరిష్కరిస్తామని చెప్పారు. మరోవైపు రాజధాని నిర్మాణాలకు సంబంధించి ప్రజల నుంచి కూడా సలహాలు, సూచనలు తీసుకుంటామని, ఈలోపు నిర్మాణాల పటిష్టతను తెలుసుకుని కార్యాచరణ ప్రణాళిక రూపొందించి ముందుకు వెళతామని కూడా చంద్రబాబు ప్రకటించారు. రాజధాని విధ్వంసం జగన్ హయాంలో జరిగిందని, గత 5 సంవత్సరాల్లో కూడా రాజధాని నిర్మాణాన్ని కొనసాగించి ఉంటే భవిష్యత్తు బ్రహ్మాండంగా ఉండేదని చెప్పారు. రాజధాని సెల్ఫ్ ఫైనాన్స్ సిటీ అని కూడా ఆయన వివరించారు. అభివృద్ధి నిరంతర ప్రక్రియ అని చెబుతూ కార్యాచరణ ప్రణాళిక త్వరలోనే రూపొందిస్తామని హామీ ఇచ్చారు. 3 రాజధానులు అన్నారు, 3 ముక్కలాట ఆడారు. కడాన 5 సంవత్సరాల తర్వాత, 10 సంవత్సరాల తర్వాత మీ రాజధాని ఏదంటే చెప్పుకోలేని పరిస్థితి, దుస్థితిలో మనం నెట్టేసే పరిస్థితికి వచ్చారు. డబ్బులు ఎక్కడున్నాయన్నారు. ఆ రోజు కూడా ఇక్కడుండే రైతాంగం యొక్క స్ఫూర్తిని మీరు చూస్తే దగ్గర రైతులు ఇచ్చిన భూమే కాకుండా ఇక్కడుండే గవర్నమెంట్ భూములు అన్ని కలుపుకుంటే 55,000 ఎకరాలు సేకరించింది ఆనాటి ప్రభుత్వం. దగ్గర 29,000 మంది రైతులు ఒక్కరు కూడా కోర్టుకు పోకుండా స్వచ్ఛందంగా ముందుకొచ్చి
మేము రాజధానికి ఇస్తాం, మాకు ఒక ప్యాకేజ్ ఇమ్మని ముందుకొచ్చారంటే ప్రపంచానికి ఆదర్శం ఇది. ఒక ల్యాండ్ కొనాలంటే, లేకుంటే ఒక చిన్న ఇరిగేషన్ ప్రాజెక్ట్ కట్టాలన్నా, లేకుంటే ఒక మంచి పనికి ఒక దేవాలయం కట్టాలన్నా భూమి ఇవ్వని ఈ రోజుల్లో ఇక్కడుండే రైతాంగం ముందుకొచ్చి స్వచ్ఛందంగా భూమి ఇస్తే దానికి ఎన్ని అపవాదులు వేయాలని అపవాదులు వేశారు. ఇక్కడుండే రైతాంగాన్ని ఎన్ని ఇబ్బందులు పెట్టాలని ఇబ్బందులు పెట్టారు. ఆయా నిర్మాణాల వద్దకు వెళ్లిన సమయంలో రాజధాని రైతులు ఆయనకు స్వాగతం పలికారు. ఎటువంటి న్యాయపరమైన వివాదాలు లేకుండా తాను ఇచ్చిన పిలుపుకు స్పందించి 35,000 ఎకరాలు భూ సమీకరణ విధానం ద్వారా ఇచ్చిన రైతులు రికార్డు సృష్టించారని, ఇది రాజధాని రైతుల గొప్పతనమని చంద్రబాబు ప్రశంసించారు.